లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ చూడటానికి వెళ్తున్నాము. అటు వెళ్ళడానికి 4 hours పట్టింది అనుకుంటాను. అక్కడి నుంచి మేము వెళ్ళిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాము ఫ్రెష్ అవ్వటానికి. మాకు ఒకే రోజు టైం ఉండింది, అందుకని ఒక రోజులో మేము చూడగలిగిన ప్రదేశాలను చూసి వచ్చేసాము. మేము ఏమేమి చూసామో మీకు చెప్తాను ఈరోజు. చూడండి, ఈ అపార్ట్మెంట్లో మేము ఫ్రెష్ అయ్యి బయలుదేరాము. చూడండి, కారులో దూరం నుంచి న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది కదా, ఆ స్కై స్క్రాపర్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి దూరంగా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి, న్యూయార్క్ సిటీ అంతా కనిపిస్తూ ఉంది. ఈ న్యూయార్క్ సిటీ అమెరికాలోనే అతిపెద్ద సిటీస్లో ఒకటి. దీనిని బిగ్ యాపిల్ అంటారు. ఇక్కడ విభిన్నమైన కల్చర్స్ ఉంటాయి. ఇది ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్, ఇంకా ఒక ఎనర్జెటిక్ సిటీ. ఇక్కడ న్యూయార్క్ సిటీలో చూడదగిన ప్రదేశాలు ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, సెంట్రల్ పార్క్, ఇంకా బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇవన్నీ చూడదగిన ప్రదేశాలు. ఇక్కడ దేశాల సంస్కృతులు ఉంటాయి. వాళ్ళ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకా థియేటర్సు, మ్యూజియంసు, ఫ్యాషన్, ఇంకా నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. టైమ్స్ స్క్వేర్లో ఎప్పుడు చీకటి పడినట్టు, అంటే ఎప్పుడు మనుషులు సందడిగా తిరుగుతుంటారు. తెల్లవార్లు పెద్ద పెద్ద హోర్డింగ్స్తో, లైట్స్తో కలకలాడుతూ ఉంటుంది అది. తర్వాత మేము బయలుదేరి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి బయలుదేరాము. ఇప్పుడు మనం వెళ్ళేది హాలండ్ టన్నెల్ అంటారు. దీని ద్వారా న్యూజెర్సీ నుండి మన్హాటన్కి వెళ్ళవచ్చు. ఈ టన్నెల్ పైభాగంలో హడ్సన్ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడడానికి వెళ్తున్నాము. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ సిటీలోని లిబర్టీ ఐలాండ్ పై ఉంది. ఇది అమెరికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది. దీని ఎత్తు 305 అడుగులు. దీన్ని 1886లో నిర్మించారు. దీనిని ఫ్రాన్స్ దేశం యుఎస్ఏకి బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు మనం ఫెర్రీ బయలుదేరే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడి నుంచి టికెట్ తీసుకొని బయలుదేరి ఆ ఫెర్రీలు ఉండే ప్రదేశానికి వెళ్తున్నాము. ఇవేనండి ఫెర్రీస్ అంటే, ఇవే బోట్స్. వీటిని ఎక్కి మనం లిబర్టీ ఐలాండ్కి వెళ్తాము. చూడండి ఆ బోట్స్ ఎలా ఉన్నాయో. బోట్ లోపలికి ఎక్కాము. బోట్ లోపల ఇలా ఉంటుంది. అందరు కూర్చొని ఉన్నారు. బోటు బయలుదేరింది. మేము బోట్ లోపల నుంచే ఆ లిబర్టీ స్టాచ్యూని చూసాము, దగ్గరికి వెళ్ళలేదు. ఆ కనిపించేదే లిబర్టీ స్టాచ్యూ. మేము బోట్లోంచే చూసాము. కనిపిస్తూ ఉంది కదా, బోటు దగ్గరగా వెళ్తుంది స్టాచ్యూ దగ్గరికి. అప్పుడు అక్కడి నుంచే చూసాము, ఇంకా దిగలేదు. ఇప్పుడు మనం లిబర్టీ ఐలాండ్ నుంచి బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీదుగా వన్ ట్రేడ్ సెంటర్కి వెళ్తున్నాము. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు దాన్ని. ఇంతకుముందు టెర్రరిస్ట్ దాడులు జరిగినప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్స్ 2 పడిపోయినాయి కదా. పడిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇప్పుడు కొత్తగా నిర్మించారు. అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము ఈ బ్రిడ్జ్ ద్వారా. ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చాలా పొడవైనది. దీని మీద నుంచి మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సెప్టెంబర్ 11 అటాక్స్ తర్వాత కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్లో కన్స్ట్రక్ట్ చేసిన మెయిన్ స్కై స్క్రాపర్ ఇది. దీనిని ఫ్రీడమ్ టవర్ అని కూడా పిలుస్తారు. తర్వాత అఫీషియల్గా దీనికి వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం వన్ వరల్డ్
ట్రేడ్ సెంటర్కి వచ్చేసేసాము. ఇది న్యూయార్క్ సిటీలో లోవర్ మన్హాటన్లో ఉంది. దీని ఎత్తు 541 మీటర్లు. ఇది యుఎస్లో అతి పెద్ద బిల్డింగ్ అన్నమాట. దీనిలో ఆఫీస్ స్పేసెస్, ఇంకా అబ్జర్వేషన్ డెక్, ఇంకా రెస్టారెంట్స్, ఇంకా ఎన్నో కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ కనిపించేదే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. సెప్టెంబర్ 11 దాడులు తర్వాత చనిపోయిన వారి స్మారకార్థంగా ఆ ప్రదేశంలో ఇంకే బిల్డింగ్ కట్టకుండా ఈ విధంగా కొంత గుంటలాగా చేసి చుట్టూ చిన్న గోడ లాంటిది కట్టి దానికి గ్రానైట్ వేశారు. మధ్యలో చిన్న గుంట కూడా ఉంది. ఆ గుంటలో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫౌంటైన్ ఉంది, చిన్న ఫౌంటైన్. ఈ విధంగా రాసి వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టి వాళ్ళకి నివాళిగా దీనిని కట్టించారు. ఆ పడిపోయిన ప్రదేశంలోనే ఇది కట్టారు. ఇప్పుడుండే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాత్రం దాని పక్కన కట్టారు. అదనమాట దీని సంగతి. ఎంతరో పేర్లు దీని మీద రాసి ఉన్నాయి. ఎంతోమంది చనిపోయినారు ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్స్లో. చూడండి ఎలా ఉందో. దీని పక్కనే ఎన్నో స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. చుట్టూ పెద్ద పెద్ద భవంతులు ఎత్తైనవి ఉన్నాయి. మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. ఈ కనపడేదే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటరు. ఇక్కడ చాలా బాగుంటుంది. చెట్లకన్నీ ఆకులు రాలిపోయినాయి. ఇప్పుడు ఫాల్ సీజన్ కాబట్టి. మంచి స్ప్రింగ్ సీజన్లో అయితే చాలా అందంగా ఉంటుంది ఇక్కడంతా చెట్లన్నీ. ఇది రెండవ బిల్డింగ్ పడిపోయిన చోటు. ఇక్కడ కూడా వాళ్ళందరి పేర్లు రాసి ఉన్నాయి. అదేవిధంగా దీన్ని కూడా కట్టారు. ఇదంతా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. చనిపోయిన వాళ్ళందరూ గుర్తుకి వచ్చి. చూడండి పేర్లన్నీ ఎలా ఉన్నాయో. అక్కడి నుంచి మేము వరల్డ్ ట్రేడ్ సెంటర్కి లోపలికి వచ్చాము. లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. పెద్ద పెద్ద స్క్రీన్స్తో ఈ న్యూయార్క్ సిటీ అభివృద్ధి అంతా దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అన్నీ పెట్టారు. ఇవన్నీ చూసుకుంటా మనం లోపలికి వెళ్తాము. అన్నీ టీవీలాగా పెట్టుంటారు. ఒక స్క్రీన్ అనమాట, పెద్ద స్క్రీన్. దాంట్లోంచి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా వేస్తూ ఉంటారనమాట. సిటీ గురించి, దాని గురించి అన్ని, వరల్డ్ ట్రేడ్ సెంటర్ గురించి ఎంత దాని వివరాలన్నీ దాంట్లో ఉంటాయి. అక్కడి నుంచి మేము బయలుదేరి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. లోపలంతా ఈ విధంగా చీకటిగా ఈ రకంగా ఉండింది. లోపల నడుచుకుంటూ వెళ్తే అక్కడక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. చూసుకుంటూ వెళ్తున్నాము. కొండల్లాగా గుహల్లాగా పెట్టారు, ఎందుకో తెలియదు అయితే నాకు. ఇక్కడి నుంచి మనం వన్ వరల్డ్ అబ్జర్వేటరీకి వెళ్తాము. ఈ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికా యొక్క స్థైర్యము మరియు పునర్నిర్మాణానికి ప్రతీక వంటిది. ఇది 2014లో పూర్తి అయింది. దీనిని ఎత్తు 541 మీటర్లు. అడుగులలో అయితే 1776 అడుగులు. ఈ సంఖ్య అమెరికా స్వాతంత్రం పొందిన సంవత్సరాన్ని సూచిస్తుంది. 1776లో అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట. ఇందులో మొత్తం 104 ఫ్లోర్స్ ఉన్నాయి. మొదటి 94 ఫ్లోర్స్లో ఆఫీసెస్, అబ్జర్వేటరీస్, టెక్నికల్ ఫ్లోర్స్ ఉంటాయి. 5 ఫ్లోర్స్ మాత్రం మెకానికల్ ఫ్లోర్సు. మొదటి అంతస్తు గ్రౌండ్ ఫ్లోర్లో రైల్వే స్టేషన్, ఇంకా చాలా షాప్స్, నియాన్ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి మొదటి అంతస్తులో. ఈ బిల్డింగ్ని ఎకో ఫ్రెండ్లీ డిజైన్లో నిర్మించారు. ఇక్కడి నుంచి చూస్తే మనకి బ్రూక్లిన్ బ్రిడ్జి కనిపిస్తుంది చూడండి.
ఇంకొకటేమో లింకన్స్ బ్రిడ్జ్, ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, మన్హాటన్ స్కైలైన్ ఇవన్నీ చూడొచ్చు. మన్హాటన్ చుట్టుపక్కల ఉండే స్కై స్క్రాపర్స్ అనమాట ఇవన్నీ కనిపించేవి. ఎత్తైన బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూస్తుంటే మనకి చిన్న చిన్నగా అనిపిస్తుంటాయి అవి, కానీ అవి కూడా చాలా ఎత్తైన బిల్డింగ్స్. ఇది 104 అంతస్తుల బిల్డింగ్ కాబట్టి ఇక్కడి నుంచి చూస్తే మనకు ఆ బిల్డింగ్స్ అన్నీ చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. హడ్సన్ రివర్ అది, మధ్యలో ఒక ఐలాండ్ లాగా కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది వీటన్నిటిని చూస్తూ ఉంటే. దీన్ని మీరు కూడా చూసి ఆనందించండి. పైనుంచి చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ విధంగా మేము చాలాసేపు చూసాము, చాలా బాగా అనిపించింది. ఇదిగో చూడండి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది. అది ఉండే ప్రదేశాన్ని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉండే ప్రదేశాన్ని లిబర్టీ ఐలాండ్ అంటారు. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చూడండి ఎట్లా కనిపిస్తూ ఉన్నాయో పైన చూస్తుంటే. ఇవన్నీ ఆఫీస్ బిల్డింగ్స్, చాలా బిల్డింగ్స్ అక్కడ చుట్టూ ఉన్నాయి. తర్వాత అదే ఫ్లోర్లో మనకి ఒక మంచి రెస్టారెంట్ కూడా ఉంది. చక్కగా అన్ని కొనుక్కొని తినొచ్చు. ఫ్రీగా కూడా టికెట్లోనే కొన్ని వాళ్ళు మనకి ఇస్తున్నారు. $10 ఏమో అనుకుంటాను, మనకి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి మేము దాని క్రింది ఫ్లోర్కి వెళ్ళాము, 101 ఫ్లోర్కి. అక్కడి నుంచి కూడా ఇట్లా దృశ్యాలన్నీ కనిపించాయి. ఆ కనిపించేది బేస్బాల్ కోర్ట్ అనుకుంటాను. ఇది చక్కగా కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద వచ్చే కార్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడే చీకటి పడతా ఉంది. ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి మేము బయలుదేరాము లిఫ్ట్ దగ్గరికి. మీకు కూడా నచ్చిందా ఇదంతా? చాలా బాగా అనిపించింది కదా. లిఫ్ట్లో కూడా చూడండి, పెద్ద పెద్ద స్క్రీన్స్ చుట్టూ 4 పక్కల పెద్ద స్క్రీన్స్తో ఈ న్యూయార్క్ సిటీ డెవలప్మెంట్ అదంతా చూపిస్తూ ఉన్నారు లిఫ్ట్లో కూడా. ఆ 104 అంతస్తుల లిఫ్ట్ చాలా స్పీడ్గా కిందకి వచ్చేసింది. ఒక అర నిమిషం కూడా పట్టినట్లేదు, అంత స్పీడ్గా కిందకి ప్రయాణిస్తుంది అది. ఆ లిఫ్ట్లోంచి కిందకి దిగి వచ్చేసాము మేము. ఇదంతా లిఫ్ట్లో కనిపించే దృశ్యమే. చూడండి ఎట్లా కనిపిస్తూ ఉందో. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కనిపించే లాబీ అండి. ఇందులో ట్రైను, ఇంకా రకరకాల షాప్స్, అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడ రకరకాల షాప్స్ ఉన్నాయి. బిల్డింగ్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూసేదానికి. అడ్వర్టైజ్మెంట్స్ కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. అట్లా హోర్డింగ్స్ అన్నీ నియాన్ లైట్స్తో వెలుగుతూ ఉంటాయి. బిల్డింగ్ అంతా కూడా తెల్లగా మెరిసిపోతూ అందంగా అనిపిస్తుంది. ఇంకా మేము బిల్డింగ్ బయటకు వచ్చేసాము. బయట నుంచి చూస్తే చూడండి ఎట్లా ఉందో ఎత్తుగా ఈ బిల్డింగు. తర్వాత మేము అక్కడి నుంచి టైమ్స్ స్క్వేర్కి వెళ్ళాము. టైమ్స్ స్క్వేర్ కూడా చాలా బాగుంటుంది రాత్రిపూట చూసేదానికి. ఎప్పుడు తెల్లవార్లు అక్కడ జనంతో నిండి ఉంటుంది. అది పట్టపగలలాగానే ఉంటుంది. కానీ మాకు టైం లేక మేము గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము కొద్దిసేపు చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.